హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి నిన్నటి ఈవినింగ్ అనమాట. నిన్న ఈవినింగ్ మేము చిక్కుడుకాయ రొయ్యలు అయితే చేసాము. ఇదే ఫస్ట్ టైం మేము ఇలా వండడం. అందుకే ప్రాసెస్ కూడా ఏం పెట్టలేదండి. ఎలా చేసేది ఏంటి అని చెప్పి తిన్నాక బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కావాలంటే పెట్టొచ్చులే అని చెప్పి ఇంకా చిక్కుడుకాయలు ఉంటే కొన్ని రొయ్యలు కూడా ఉన్నాయి. ఇంక అందులోనే వేసి వండేసామన్నమాట. ఇంకా తర్వాత ఈవినింగే నేను కల్లాపు కొట్టేసి ముగ్గు వేస్తున్నాను కదా! సో, ఇది నేను వేసిన ముగ్గు ధనుర్మాసం కదా! సో, ఇంక ఈ 1 మంత్ కూడా కొంచెం మంచి మంచి ముగ్గులు వేద్దాము అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా నేను యూట్యూబ్‌లో చూసే వేస్తున్నానండి. నాకు అంత బాగా అయితే రావు ముగ్గులు. ఇదొచ్చేసి ఇంకా శనివారం అనమాట. ఈరోజు వ్లాగ్ ఇంకా ఇక్కడి నుంచి ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచి ఈరోజు శనివారం కదా! ఇంకా స్వామివారికైతే నేను తులసి దళాలతో పూజ చేసి గోవిందనామాలు అవి చదువుకున్నాను. అలాగే పచ్చకర్పూరంతో హారతి అయితే ఇచ్చాను. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూర హారతి అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకని చెప్పి ఈ ధనుర్మాసంలో ఇంకా సాటర్డే కదా ఈరోజు అలా హారతి అయితే ఇచ్చుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకా భవిష్య వాళ్ళ స్కూల్లో సెమీ క్రిస్మస్ జరుగుతుంది ఈరోజు. ఇంకా ఇవాళ నుంచి వాళ్ళకి హాలిడేసే అనమాట. సరే ఇంకా అని చెప్పి తననైతే స్కూల్‌కి తీసుకువెళ్ళాను. ఇంకా స్కూల్లో ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ ఫాదర్స్ కానీ టీచర్స్ వీళ్ళ స్పీచ్ అయితే ఉంటుంది కదా! సో, ఇంకా వాళ్ళు చాలా టైం తీసుకుని చాలాసేపు అయితే స్పీచ్ చెప్పారనమాట. ఇంకా ఆ తర్వాత పిల్లలవి ప్రోగ్రామ్స్ అవన్నీ చెప్తున్నారు. నాకైతే ఈరోజు అస్సలు హెల్త్ బాగాలేదండి. విపరీతంగా బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు, జ్వరం కూడా ఉంది. అస్సలు లేవలేకపోయాననమాట. ఎందుకో సడన్గా మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ చేసి ఇంకా భవిష్యాన్ని ఎప్పుడు చదివించడం ఇంట్లోనే కదా! కాస్త అయినా వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ కదా! ఇటువంటప్పుడు కూడా తీసుకువెళ్ళకపోతే ఎలా అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళాననమాట. కొంచెం సేపు ఉండి 12:30 వరకు అలా ఉండి ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా జీసస్‌కి సంబంధించిన స్కిట్ అవన్నీ వేశారండి. అలాగే డ్యాన్సెస్ అవి కూడా ఏంజెల్ డ్యాన్సెస్ అలా అనమాట బాగున్నాయి. ఇంకా ఏ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆ ఫెస్టివల్‌కి సంబంధించిన కల్చర్ అవన్నీ వేస్తున్నారు కదా ఇప్పుడు. సో, అలాగే అనమాట. ఇది సెమీ క్రిస్మస్ కదా! ఇంకా జీసస్‌కి సంబంధించి ఆ కల్చర్‌కి సంబంధించినవి అయితే ఇంకా ప్రోగ్రామ్స్, స్కిట్స్ అవన్నీ వేస్తున్నారు. ఇది ఈవినింగ్ అండి. ఇంకా ఇంటికొచ్చేసినాక లంచ్ అవన్నీ చేసేసి ఇంకొంతసేపు భవిష్యం పడుకోబెట్టి ఇంకా తనకి ట్యూషన్ ఉందన్నమాట. ఇంకా సరే ఎందుకులే ఇంట్లో ఉంచడం, ట్యూషన్‌కి పంపించడం అని చెప్పి ఇంకా తన్ని ట్యూషన్‌కి అయితే పంపించేశాను. ఇంకా తన్ని ట్యూషన్‌కి పంపినాక నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయండి. కాస్త రిలీఫ్‌గా ఉంటుంది కదా! టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగితే. సో, అందుకని చెప్పి నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా టీ తాగేసి కొంతసేపు రిలాక్స్ అయ్యి అలాగే వీడియో ఎడిటింగ్ కూడా ఉందండి. సో, ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి కొంతసేపు రిలాక్స్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ భవిష్య వచ్చేసినాక ఇంకా రిలాక్స్ అవ్వడం కుదరదు. మళ్ళీ రైస్ పెట్టాలి, తనకి తినిపించాలి. అలాగే తనతో కొంచెం సేపు టైం కూడా స్పెండ్ చేయాలి కదా! సో, అందుకనమాట. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.